లాస్ట్ 20 మినిట్స్ ఇంకో 20 ఇయర్స్ గుర్తుండిపోద్ది అని కళ్యాణ్ రామ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదా? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు విజయశాంతి గారు మీరు ఈ ఏజ్‌లో కూడా యాక్షన్ సీక్వెన్స్‌ని అంత ఎఫర్ట్ పెట్టి చేశారంటే రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఉంటది. అలాంటి క్లైమాక్స్‌ని కళ్యాణ్ గారు చూస్ చేసుకోవడం వి రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఇంతకీ కథ ఏంటి అంటారా? చెప్తాను. కథ చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో 'అర్జున్‌కి' అమ్మ వైజయంతి అంటే ప్రాణం. వాళ్ళమ్మ ఒక సీనియర్ అండ్ హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఎప్పటికైనా వాళ్ళ అమ్మలాగా పెద్ద ఆఫీసర్ అయ్యి తనకు మంచి పేరు తీసుకురావాలన్నది మనోడి యాంబిషన్. సో, అయితే అనుకున్నట్టుగానే కష్టపడి చదివి సివిల్స్‌లో ఆల్ ఇండియా 6థ్ ర్యాంక్ సాధిస్తాడు. కానీ అదే టైంలో అర్జున్ ఫ్యామిలీకి మహంకాళి అనే ఒక పెద్ద రౌడీ వల్ల తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం కోసం వాళ్ళమ్మ వైజయంతి న్యాయ పోరాటం చేసినా తను పలుకబడి యూజ్ చేసి ఆ రౌడీ బయటకొచ్చేస్తాడు. కానీ ఆ తీర్పుతో సహనం కోల్పోయిన అర్జున్ మహంకాళి తమ్ముడిని, తనకు సంబంధించిన మనుషుల్ని రోడ్డు మీద నరికి చంపేస్తాడు. ఇన్సిడెంట్‌తో పోలీస్ అవ్వాల్సిన అర్జున్ క్రిమినల్‌గా మారతాడు. కానీ మహంకాళి చేసే అన్యాయాలతో అల్లాడిపోతున్న వైజాగ్ ప్రజలకు మాత్రం తను ఒక హీరోగా, రక్షకుడిగా కనిపిస్తాడు. ఇక అప్పటినుంచి తను వైజాగ్‌కి అండగా ఉంటూ క్రిమినల్స్ అందరిని ఏరిపారేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ అమ్మనైతే దూరమైపోతాడు. అయితే ఒక పక్క వాళ్ళమ్మ తన మీద కేస్ పెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తూ ఉంటది. ఇలా తల్లి, కొడుకులు ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఎప్పటినుంచినో వైజయంతి మీద పగతో రగిలిపోతున్న ఒక డేంజరస్ క్రిమినల్ తనను వెతుక్కుంటూ వైజాగ్‌కొస్తాడు. అయితే ఆ డేంజరస్ క్రిమినల్ ఎవరు? తనకు వైజయంతికి సంబంధం ఏంటి? ఆ టైంలో అర్జున్ ఏం చేశాడు? తనకు జరిగిన అన్యాయమేంటి? ఎందుకు అర్జున్ వాళ్ళమ్మని ఆ క్రిమినల్ చంపాలనుకున్నాడు? ఇంతకీ మహంకాళి ఎక్కడున్నాడు? అనే విషయాలన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటది. అయితే ఈ సినిమా గురించి నా ఒపీనియన్ అడిగితే నాకైతే బావుంది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ కానీ, విలన్ ఎంట్రీ కానీ, వాళ్ళమ్మ ఎంట్రీ కానీ అన్నీ చాలా బావున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇంకా నెగెటివ్ విషయానికొస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై ప్రదీప్ చిలుకూరి గారు కంప్లీట్‌లీ రొటీన్ అండ్ ఔట్‌డేటెడ్. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి బావుంది. తను కొత్తగా ట్రై చేసిందైతే ఏం లేదు. సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఎంగేజ్ చేసినా, మనకిలాంటి సినిమాలో స్టోరీస్‌లో చాలా వచ్చాయి. మనం చాలా వాటిని చూసాము. అలాగే వాటిని హిట్ కూడా చేసాము. అయితే మనం కొత్తదనం అనేది కోరుకుంటాం కాబట్టి, ఆ కొత్తదనం అనేది ఇందులో కనిపించలేదు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తారా, మ్యూజిక్ అయితే బావుంది. కాకపోతే ఇక్కడ సాంగ్స్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. ఒక్క సాంగ్ కూడా బాలేదు. ఇంకా ఐటెమ్ సాంగ్ ఏదో ఉండాలి కాబట్టి ఉండాలంటే ఉన్నట్టని పెట్టారు. సాంగ్స్ అయితే ఈ సినిమాలో వర్క్ అయితే అవ్వలేదు. అయితే సినిమా కోర్ అంతా మదర్ అండ్ సన్ బాండ్ మీద ఆధారపడి ఉంటది. అయితే ఆ ఫీలింగ్ మనకు లాస్ట్‌లో తప్ప మరెక్కడ రాలేదు. ఇంకా పెర్ఫార్మన్స్ వైస్‌కొస్తే కళ్యాణ్ రామ్ గారు యాస్ యూజువల్‌గా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. విజయశాంతి గారు మదర్ అండ్ పోలీస్ పెర్ఫార్మన్స్‌తో సూపర్‌గా చేశారు. ఇంకా తను తప్ప వేరే ఎవరు చేయలేరేమో అనిపిచ్చింది. ఆ పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత. బీజీఎం అయితే బావుంది. సినిమా ఆటోగ్రాఫ్ అయితే చాలా రిచ్‌గా ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ కమర్షియల్ డ్రామా. యాక్షన్ సీన్స్ వర్క్ అయ్యాయి కానీ ఎస్పెషల్లీ షాకింగ్ క్లైమాక్స్ అయితే చాలా బావుంది. ఇది నా రివ్యూ. నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకుముందే మీరు గనుక సినిమా చూసినట్టయితే అది మీకెలా నచ్చింది? సినిమా నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. థాంక్ యూ.